ఈరోజు దేవుని వాగ్దానం, మీ అందరికీ షలోం, మీకు సమాధానం కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వచనం. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఏ మనుష్యుడు మీ ఎదుట నిలువనేడరు. నా ప్రియ సహోదరులారా, మీరు చాలా బాధపడుతుండవచ్చు. ఏ మాంత్రిక శక్తులు నా మీద ప్రయోగం చేస్తున్నాయని, ఏ మాంత్రికుడు నా మీద ప్రయోగం చేస్తున్నాడు అని మీరు బాధపడుతుండవచ్చు, భయపడుతుండవచ్చు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఏ మనుష్యుడు మీ ఎదుట నిలువనేరడు. దేవుని కంటే ఏ మనుష్యుడు గొప్పవాడు కాదు. కాబట్టి ఆ దురాత్మ శక్తులను గురించి, మాంత్రిక శక్తుల గురించి మనం చేయవలసింది ఒకటే, యేసు నామమును ఉచ్చరించాలి, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. స్తుతించుట ద్వారా సాతాను పారిపోతాడు. కాబట్టి ఆ సాతాను క్రియలన్నిటిని బంధించబడాలంటే ఈరోజే మనం చేయవలసిన అద్భుతమైన పని, మనం దేవుని సన్నిధిలో యేసు నామమును ఉచ్చరించాలి. అదేవిధంగా యేసు రక్తమును ఉచ్చరించాలి. ప్రతి దురాత్మలు, మాంత్రిక శక్తులన్నీ కూడా యేసు నామంలో నిర్వీర్యం అవుతాయి. కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరించండి. దేవుడు చెప్తున్న గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఏ మనుష్యుడు మీ ఎదుట నిలువనేరడు. కాబట్టి ధైర్యం వహించండి. మీరు అడుగుపెట్టు దేశమంతటిలో తప్పకుండా మీ బెదురు, భయము అనేకులకు ఉంటుంది. కాబట్టి ధైర్యం వహించండి. ఆయన మీతో ఉన్నాడు. కాబట్టి మిమ్మును చూసిన వారు మీలో ఉన్న దేవుని చూసేలా అలాంటి మంచి అద్భుతమైన ఆత్మ సంబంధమైన మనస్తత్వముతో సాతాను జయించే శక్తిని పొందుకొని మీరు సాతాను జయించుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ ఎదుట ఏ మనుష్యుడు నిలువనేరడని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ నాయన నీకు వందనాలు, నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయుదురుగాక. ఏ మనుషుడు మీ ఎదుట నిలువనేరడని సెలవిచ్చిన వాగ్దానం ఇప్పుడే ప్రతి ఒక్కరిలో దేవానికి స్తోత్రం యేసయ్యా, అది రుజువుపరచబడును గాక. ప్రతి సాతాను క్రియలు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులను యేసు నామము ద్వారా దేవానికి స్తోత్రం వారు బంధించుదురుగాక. వారు యేసు నామాన్ని ఉచ్చరించుట ద్వారా గొప్ప శక్తిని పొందుదురుగాక. దేవా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును, దేశమంతటి మీద తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటుందని సెలవిచ్చిన దేవుడవు, నీ శక్తి ద్వారా వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.